ఈ దిన వాక్య ధ్యానాంశం. కష్టకాలంలో ఎవరిని చూస్తున్నాం? మోషే ఓ గొప్ప నాయకుడు, సాత్వికుడు. దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకమైనవాడు. కానీ తన గత జీవితాన్ని చూస్తే ఎన్నో పొరపాట్లు కనిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథము అద్భుతమైన గ్రంథము. గొప్పవారి యొక్క గొప్ప గుణములను వివరిస్తూనే వారు చేసిన తప్పులను కూడా మనకు తెలియజేస్తుంది. తద్వారా మన జీవితంలో హెచ్చరికలు పొందుకొని జాగ్రత్త పడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకు ఉదాహరణ మోషే జీవితం. అతని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అతని గత జీవితంలో చేసిన పొరపాట్లను కూడా దేవుడు లిఖింపు చేశాడు. ఒకరోజు ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా అది మోషే చూశాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులను ఐగుప్తులు బహుహీనముగా చూసేవారు. బానిసలుగా చేసుకుని బాధించేవారు. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని మోషే చూసి తట్టుకోలేకపోయాడు. ఇటు అటు తిరిగి చూచి ఎవడనో లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వారిని కప్పెట్టేశాడు. నిర్గమాకాండం 2:12. మోషే దేవుని యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా తన స్వశక్తితో తన సొంత ప్రజలను ఆ బానిసత్వం నుంచి విడిపించాలని తలంచి తొందరపడి ఆ ఐగుప్తుని చంపేశాడు. మోషే కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది. తన ప్రజలు కష్టం గుండా వెళుచున్నారు. ఆ సమయంలో మోషే పైకి అనగా దేవుని వైపుకు చూసి ఆయన యొక్క సహాయాన్ని వేడుకోవడానికి బదులుగా అటు ఇటు చూసి తొందరపాటుతో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరానికి లోబడి కోపంతో హత్య చేసి అటు దేవుని దృష్టిలో ఇటు మనుషుల దృష్టిలో ఒక నరహంతకునిగా మిగిలిపోయాడు. తాను చేసిన పాపం బయటపడిందని గ్రహించి అరణ్యంలోనికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు తన వారికి దూరంగా జీవించవలసి వచ్చింది. అననుకూల సమయంలో దేవుని వైపుకు చూడడానికి బదులుగా లోకం వైపుకు, మనుషుల వైపుకు చూచినందుకు తగిన మూల్యం చెల్లించాడు. మన జీవితంలో ఏదైనా పరీక్ష గుండా లేదా శోధన గుండా వెళుచున్నప్పుడు అటు ఇటు అనగా లోకం లేదా మనుషుల వైపుకు చూచినట్లయితే ఆ శోధనను జయించలేము. కానీ ఎప్పుడైతే పైకి అనగా దేవుని వైపు చూస్తామో అప్పుడే ఆ శోధనను, ఆ పరీక్షలను జయించి ముందుకు సాగగలము. నీ జీవితంలో, నీ కుటుంబంలో లేదా నీ బిడ్డల జీవితాలలో ఏదైనా కష్టం లేదా సమస్య వచ్చినప్పుడు నీవు పైకి అనగా దేవుని వైపుకు చూచినట్లయితే ఆ సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ వారిని కష్టం నుంచి విడిపిస్తాడు. అలా కాకుండా నీవు అటు ఇటు అనగా లోకం వైపుకు, మనుషుల వైపుకు చూచినట్లయితే నీ శరీరతత్వానికి చోటిచ్చి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫలితముగా జీవితాంతము మూల్యము చెల్లించక తప్పదు. మోషే తొందరపాటుతన వలన 40 సంవత్సరాలు తన వారందరికి దూరంగా ఉండవలసి వచ్చింది. ఫరో కుమార్తె కుమారునిగా పిలువబడిన మోషే గొర్రెల కాపరిగా మిగిలిన మన కష్టములో, సమస్యలో దేవుని వైపుకు తిరిగితేనే క్షేమము, సమాధానము లేని ఎడల కష్టము, నష్టము. అబ్రహాము కరువు కష్టకాలంలో ఫరోను చేరి అవమానం పొందాడు. అహాబు దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణం పోగొట్టుకున్నాడు. దేవుని సంప్రదించకుండా నిర్మాణాన్ని ప్రారంభించి విఫలమయ్యాడు. తన బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళిన సౌలు సర్వస్వం కోల్పోయాడు. సౌలు పట్ల భయంతో దావీదు ఫిలిష్తీయుల దేశానికి పారిపోయి వెర్రివేషాలు వేశాడు. దేవుని ఆశ్రయించాల్సిన మనం ఆశ్రయించకపోతే అవమానము, అపజయం తప్పవు. మనుషులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని కీర్తన గ్రంథం 118:8-9 చెప్పండి. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.